నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. సీతారాముల కళ్యాణోత్సవ ఆహ్వాన ప్రచార రథాన్ని చెక్కవారపల్లిలో 1000 మందితో ఘనంగా భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. గ్రామములోనూ రామనామముతో మారుమ్రోగిందని శ్రీరామ భక్తులు ఆనందోత్సవాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఫిబ్రవరి 21వ తేదీన బుధవారం కదిరి పట్టణంలోని బాలుర ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరుగుతున్న సీతారాముల కళ్యాణోత్సవ ఆహ్వానికి ప్రతి ఒక్కరూ రావాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీరామచంద్రుడు గుడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీరందరూ అయోధ్యకు పంపించేటువంటి విషయం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి శ్రీరామచంద్రుడికి మనందరం కూడా జై చెప్పాలా. జై శ్రీరామ్. 2 చేతులు పైకెత్తాలి అందరూ. జై శ్రీరామ్. మీ అందరికీ కంకణాలు ఇస్తారు. 11 రోజుల పాటు కంకణం కట్టుకొని 21వ తేదీ మనం తిరుమల దేవస్థానం సహకారంతో, అయోధ్య సహకారంతో చాగంటి కోటేశ్వరరావు గారు మనందరూ కూడా ప్రవచనాలు చెప్తారు. మళ్ళా కదిరిలో అయోధ్య సీతారాముల 21వ తేదీన మనందరం కూడా జరుపుకుంటున్నాం కదిరిలో. మీరందరూ కూడా కదిరికి రండి. సీతారాముల కళ్యాణంలో పాల్గొనండి. మీరందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని మీరందరూ రావాలి.
ఈ అందరినీ ఆహ్వానం పలకడానికి ఈరోజు మనం అయోధ్య సీతారాముల రథాన్ని మీ ఊరికి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ కుటుంబ సభ్యులందరూ, పెద్దలు, పిల్లలు, తల్లులు అందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాబట్టి మనం ఈ రథాన్ని వెంకటేశ్వర స్వామి గుడి వరకు అందరూ కూడా భక్తి చేసుకొని వెళ్లి అక్కడ పూజ చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి మీరందరూ కూడా వేరే ఊరికి పంపించేయాలి. మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ మన అందరం ముందుకెళ్ళి అందరూ